మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటుగా మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. ఏదైతే 3 రోజుల క్రితం మారుపేర్ల సమస్య పైన ఆమరణ నిరాహార దీక్ష కొత్తగూడెంలో ప్రారంభించి ఈ రోజు వరకు వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆ బాధితుల యొక్క ఆరోగ్య పరిస్థితులు దినదినాన మారుతున్న అంశాలు కనబడుతున్నా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే సింగరేణి యాజమాన్యం కావచ్చు, ఏ అంశం తీసుకున్నా కూడా ఎవరు వాళ్ళను పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఈ రోజు ఉదయం మన ఛానల్లో వాళ్ళు భారీ వర్షంలో కూడా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సందర్భం చూశాము. అదే విధంగా అక్కడ ఉన్న బాధితుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మన ఛానల్లో లైవ్ లో అనుకున్న అంశాలు ఏంటంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి, బీపీ డౌన్ అయ్యే పరిస్థితులలో పిల్లలు ఉన్నారన్న అంశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం గత పరిపాలన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పరిపాలించింది. అదే విధంగా కోల్బెల్ట్ ప్రాంతంలో రామగుండం మేజర్ అంశం కాబట్టి రామగుండం మాజీ శాసనసభ్యులతో మాట్లాడదాం. అన్నయ్య నమస్తే. నమస్కారం తమ్ముడు. అన్న, ఈ కార్మికుల మారుపేర్ల సమస్య పైన కార్మికులు, సింగరేణి కార్మికుల సమస్యలు అసలు ఏందన్న? అసలు పిల్లలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు, గతంలో నుంచి చూస్తున్నారు. మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి హామీ ఇచ్చింది. బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఇచ్చారు. ఈ వారిని ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మీరైనా ఏమైనా వారికి సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారా లేదా? సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలనేది కార్మికుల జన్మ హక్కుగా వస్తున్నటువంటిది. దీన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను తీసివేసినారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని చెప్పినట్టుగా వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించారు. అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సందర్భంలో అనేక మంది ఆ రోజు అలియాస్ పేరిట, మారు పేర్ల పేరిట కూడా చాలామంది ఉద్యోగాలలో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చారు. అందరు కూడా చేసిండ్రు. ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో కార్మికులకు ఏ ఇబ్బంది జరగలే. కార్మికుల సంక్షేమం కోసం కానీ, కార్మికుల కష్టాలను తీర్చడం కోసం కానీ గొప్పగా సింగరేణిని పరిపాలనలో పూర్తి సింగరేణి లాభాలలో వచ్చేటువంటి దిశగా తీసుకువెళ్ళి లాభాల వాట కానీ, కార్మికుల సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా అమలు చేసిండ్రు కేసీఆర్ గారు. 2.5 ఏళ్లలోనే ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాలు రావడం బంద్ అయిపోయినాయి. వారసత్వ ఉద్యోగాలు మొత్తానికే రావడం లేదు. ఇవాళ మెడికల్ అన్ఫిట్ కేసులకు పోయినట్టయితే మెడికల్ అన్ఫిట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఫిట్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం. ఎలక్షన్ సమయంలో ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, ఇదే నాయకులందరూ కూడా బొగ్గుబాయిలకు వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి మక్కన్ సింగ్ అయితే టోపీ పెట్టుకొని కార్మికుల డ్రెస్ చేసుకొని సింగరేణి అసెంబ్లీకి పోయి అయితే మేము కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అసెంబ్లీలో మాట్లాడినామని చెప్తున్నాం. మరి అసెంబ్లీలో మాట్లాడితే పరిష్కారం ఎందుకైతే లేదు? ఇలా కార్మికులు పాపము, కార్మికుల పిల్లలు ఆనాడు సింగరేణి కాపాడినటువంటి కార్మికుల పిల్లలు ఇలా తిండి లేక పస్తులుంటూ నిరాహార దీక్షలు చేస్తూ, ఇక్కడ మన జిఎం ఆఫీస్లో కూడా నిరాహార దీక్షలు చేసారు 3 రోజులు. ఇప్పుడు అమర నిరాహార దీక్ష చేస్తున్నారు కొత్తగూడెంలో. కనీసం ఇప్పుడు వాళ్ళను ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ పట్టించుకున్నటువంటి పాపానాలు పోలే. అదే జిల్లాకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మరి బట్టి విక్రమార్క గారు కూడా పట్టించుకోలేదు. మరి ఇది ఎవరు పరిష్కారం? సిపిఐ వాళ్ళు కొంత సపోర్ట్గా నిలిచినా కూడా, వాళ్ళు గెలిచిన యూనియన్ అయినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇవాళ బీపీలు డౌన్ అయిపోయి పిల్లగాళ్ళు చనిపోయే పరిస్థితి. ఇప్పటికే 3 బిడ్డలు ఆల్రెడీ చనిపోయింది ఇప్పటికే. ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉన్నది. ఈ యొక్క మరణాలకు కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ నాయకులు కాదా? ఈ ఎమ్మెల్యేలు కాదా? అందుకోసమే వీళ్ళ మీద తిరుగుబాటు చేయకపోతే, వీళ్ళను నిలదీయకపోతే, వీళ్ళను గల్లాబట్టి ఇలా మాట్లాడకపోతే ఇలా కార్మికులకు ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదనేది ఇలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మొద్దు నిద్ర నుండి మేలుకోవాలి. అక్కడ 3 రోజులుగా కార్మికులు 10 మంది కార్మికుల పిల్లలు ఇలా నిరాహార దీక్ష చేస్తుంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా బీపీ డౌన్ అయిపోయి ఇబ్బందికర పరిస్థితుల్లో మా నాయకులు వాళ్ళందరూ కూడా ఇలా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు మా పార్టీ అంతా సంపూర్ణంగా మద్దతు చేస్తున్నాం. మేము ఎంత మద్దతు చేసినా కూడా పరిష్కారం చేయలేము కదా. పరిష్కారం చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి ఆ ప్రాణాలను కాపాడతారా, చంపుతారా, ఏమైనా జరిగినా మీదే బాధ్యత అని కూడా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ నాయకత్వానికి హెచ్చరిక ఇస్తా ఉన్నాం. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ పరిపాలన సింగరేణి అంశాలు ఉన్నది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి?
చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. నిజంగా పూర్తిగా రాజకీయ ప్రమేయంతో నడుస్తున్నది ఇలా సింగరేణిలో ఉద్యోగాల విషయం పక్కన పెట్టి ఇలా కోటర్లు ఊలగొట్టుడు, లేకపోతే అధ్వానమైనటువంటి కార్మికులను బెదిరించుడు, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేయించుడు, ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్నది. భయభ్రాంతులను గురి చేస్తూ కార్మికులను నిర్బంధిస్తూ ఇలా కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇలా వేజ్ బోర్డులు కానీ అన్నిట్లలో కూడా ఏ మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితులు. ఏమనంటే లేనిపోని అనే ఆశలు మీది మెరుపులు చూపిస్తూ ఇలా వాళ్ళు ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ అయిపోయింది. ఇప్పటికి 32 నెలలు గడిచినాయి. ఇంకా 28 నెలలు మాత్రమే ఉన్నది. ఆ 28 నెలల్లో తప్పకుండా వీళ్లకు తగిన బుద్ధి, శాస్తి, గుణపాఠం చెప్పేటువంటి దిశగా కార్మిక వర్గం అంతా కూడా తయారైంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు వాళ్లకు ప్రాణాలు పోకుండా కాపాడడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా దాని మీద ఒక ఆలోచన చేయాల్సినటువంటి ఉంది. ఆ కార్మికుల పిల్లలను కాపాడాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ అధినాయకత్వము ఎట్లా ఈ మారుపేర్ల బాధితులపైన ఎట్లాంటి దృష్టి పెట్టబోతుంది? ఎట్లా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మారు పేర్ల ఉద్యోగాలను వెంటనే పునరుద్ధరిస్తాం. అందరికి కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం. ఆనాడు కేసీఆర్ గారు చేసి ప్రస్తుతం మేమందరం కూడా ఇలా హాస్పిటల్ మాట్లాడుతున్నాం, డాక్టర్లతో మాట్లాడుతున్నాం, అధికారులతో మాట్లాడుతున్నాము. మా సహాయ శక్తుల ఆ సమస్య పరిష్కారం కావడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఈ మారుపేరు కార్మికుల యొక్క సమస్యలు ఏంటి, ఎట్లా ఉంది? అసలు గోదావరి కానీ పిల్లలే ఎక్కువ ఉన్నారు. మరి దానిపైన మీరు మీ పార్టీ ఎట్లా తీసుకోబోతుంది, ఎట్లా చేయబోతుంది? అన్న, వాస్తవానికి చెప్పాలంటే ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని ఉద్దర మాటలు చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి పార్టీ అది. ఇదే కార్మిక క్షేత్రంలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్క బావి మీద తిరుక్కుంటూ తప్పకుండా మారుపేర్లను వెంటనే అధికారంలోకి వచ్చినాక వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని నమ్మబలికిచ్చి ఇలా ఒడ్డెక్కినాక ఒడ్డెక్కినాక ఇంకేదో మళ్ళా అనే రీతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ చర్యలన్నీ కనబడుతున్నాయి. ఇవాళ చూస్తే సింగరేణికి తలమానికం, తెలంగాణ రాష్ట్రానికి తలమానికం సింగరేణి అని గప్పలు చెప్పుకునే వ్యవస్థ ఉన్నది వీళ్ళది. కానీ ఇలా అటువంటి సింగరేణి కార్మికుల పట్ల కానీ మారుపేరులో ఉన్నటువంటి ఒక సుమారుగా 11 డివిజన్లలో ఒక 1000 మంది కార్మికుల పరిస్థితి అధ్వానమైన పరిస్థితి, తిండికి లేని పరిస్థితి ఉన్నది. ఇలా వాళ్ళు రోడ్ల పొంట ఇలా కైకిలు కూలి చేసుకుంటూ బతుకుతుర్రు. వాళ్ళ తండ్రులు చేసినటువంటి పనిని వాళ్ళకు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడుగుతున్నాము. తప్పకుండా ఆ పిల్లలు వాళ్ళ ఏదైతే అమర నిరాదీక్ష చేసుకునే రాక తీసుకొచ్చారంటే అది గవర్నమెంట్కి ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి నిజంగా చెప్తానా సిగ్గు చేయటం అని చెప్పేసి చెప్పవలసి వస్తుంది. రానున్న రోజుల్లో మాత్రం ఆ పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన కూడా దాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తుదామని చెప్పేసి తెలియజేస్తున్నామన్న. థ్యాంక్ యూ. ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు సింగరేణి మారుపేర్ల కార్మికుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పిల్లలకు మాత్రం పూర్తి స్థాయి మద్దతు అందిస్తాము. అదేవిధంగా పార్టీకి సంబంధించిన అధినాయకత్వంతో మాట్లాడాము. పూర్తిగా పిల్లల కోసం ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నాము. ఏదేమైనా కూడా వారికి ఉద్యోగం వచ్చేంత వరకు మా పోరాటము వారితో పాటుగా వీరి పోరాటం కూడా కొనసాగిస్తారన్న అంశాలు వారు మనకు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.